హార్ట్ పేషెంట్స్ ఎంతవరకు హార్మోనల్ మెడికేషన్ తీసుకోవచ్చు. కొంతమందికి హార్ట్ పేషెంట్స్ ఇప్పుడు కాంట్రసెప్షన్ కి కానివ్వండి, కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానివ్వండి, మెడిసిన్స్ ద్వారా అంటే ఏదైతే రక్తం గడగట్టడానికి ఇచ్చే మెడిసిన్స్ లో కొంతవరకు డోసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి కంట్రోల్ లేనప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు కూడా హార్మోన్స్ పెట్టాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది. సో వీళ్ళకి ఎంతవరకు సేఫ్, ఎవరికి పెట్టొచ్చు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హార్ట్ పేషెంట్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయదలుచుకోలేదు, ఏ రకమైన పద్ధతులు వాడొచ్చు, మాకు ఏంటి చాయిస్ ఉంది అనేది వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ డైరెక్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్ట్ ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంది అనేది తెలుసుకోవాలి. ఈ హార్ట్ ఫంక్షనింగ్ అనేది మంచిగా ఉన్నప్పుడు అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ రూపంలో అంటే 2D ఈకోలో వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్ ఎంతవరకు మంచిగా ఉంది అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్ లో తెలియడం జరుగుతుంది. సో ఈ 2D ఈకో చేసుకున్న తర్వాత వాళ్ళ ఎజెక్షన్ ఫ్రాక్షన్ మంచి శాతంలో ఉంది, ఫంక్షనింగ్ బాగా నడుస్తోంది అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు కొంత అమౌంట్ ఆఫ్ ప్రొజెస్టిరాన్స్ అనేది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రొజెస్టిరాన్ బ్లీడింగ్ అరెస్ట్ అవ్వడానికి ఆగడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కాంట్రసెప్షన్ పద్ధతి కూడా ప్రొజెస్టిరాన్ పద్ధతిలో వెళ్ళొచ్చు. అదే ఈస్ట్రోజన్ అనేది కాంపోజిషన్ అంటే కంబైన్డ్ మెడిసిన్స్ ఉంటాయి. హార్మోన్స్ రెండు రకాలుగా హార్మోన్స్ ఉంటాయి కదా, ఏదైతే ఈస్ట్రోజన్ కానివ్వండి, ప్రొజెస్టిరాన్ కానివ్వండి. ప్రొజెస్టిరాన్ కొంతవరకు సేఫర్ అని చెప్తున్నాను. అలా అంటే మరి ఈస్ట్రోజన్ పెట్టకూడదా మేడం అని అంటారు. కానీ కొంతమందికి ఏంటి ప్రొజెస్టిరాన్ తోని కంట్రోల్ అవ్వట్లేదు, కంబైన్డ్ మెడిసిన్ పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి. కాంట్రసెప్షన్ గురించి కానివ్వండి లేదా వాళ్ళకున్న పరిస్థితికి ఈ కాంబినేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది అని అంటే గనక డెఫినెట్లీ మీరు ఆ డాక్టర్ సజెస్ట్ చేసినట్లుగా, మీ గైనకాలజిస్ట్ మీకు సజెస్ట్ చేసినట్లుగా ఎకో చేయించుకొని హార్ట్ ఫంక్షనింగ్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే హార్మోన్ మెడిసిన్స్ తీసుకునే ఆలోచన అనేది చేయండి. లేదా బ్లీడింగ్ అరెస్ట్ అవ్వడానికి కానివ్వండి, కాంట్రసెప్షన్ కి కానివ్వండి, మనకి డిఫరెంట్ పద్ధతులు కూడా ఉండడం జరుగుతుంది. ఆ డిఫరెంట్ పద్ధతులు మీరు డాక్టర్ ని సంప్రదించి తెలుసుకున్న తర్వాత కరెక్ట్ గా మెడిసిన్స్ తీసుకున్నట్టయితే చాలా వరకు హార్ట్ కి ఇబ్బంది జరగకుండా మీ యుటిరస్ ని కానివ్వండి, యుటిరస్ కి వచ్చే గర్భధారణని కానివ్వండి చాలా వరకు నివారించవచ్చు.